హాయ్ హలో అండి. వెల్కమ్ అవర్ ఛానల్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! ఇది చేయడం పెద్ద టాస్కేనండి. అంటే చక్కగా రౌండ్‌గా చేయటం నాకు అస్సలు రాదు. ఇదొక పెద్ద టాస్క్‌లాగా తీసుకొని ఛాలెంజ్డ్‌గా తీసుకున్నాను. నానబెట్టిన పప్పు అయితే ముందు గ్రైండర్‌కి వేశాను. అందులో పిండి తీసేటప్పుడే ఉప్పు, కొంచెం అల్లం తురిమి వేసేశాను. తీసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపేసి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇలాగ ముద్దలు ముద్దలుగా చేసేసి ఎలాగోలా మాక్సిమం రౌండ్‌గా రావడానికి ట్రై చేశాను. మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది నాకిది చేయడానికి. మేము ఎప్పుడు గారెలు వేసుకున్నా గానీ మా అత్తయ్య వేసిద్ది. నేను తీస్తాను. ఇదే మా ప్రాసెస్. ఇలాగే చేస్తాను. నాకు నేనుగా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. అయి ఎలా ఉంటాయో తిన్న తర్వాత టేస్ట్ గురించి చెప్తాను. ముందైతే గారెలైతే బాగా పర్ఫెక్ట్‌గా మంచిగా రౌండ్‌గానే వచ్చినాయి. ఆటి తర్వాత ఇలా గారెలు చేసినప్పుడు చికెన్ ఉంటే ఈ కాంబినేషన్‌లో సూపర్‌గుంటది. నేనైతే చట్నీతోటి సరిపెట్టేసేస్తున్నాను. మొత్తం తిన్నాక టేస్ట్ గురించి మాట్లాడదాంలెండి. మీరైతే ఒక చిన్న లైక్ ఇచ్చేయొచ్చుగా. మొత్తం వేసి తిన్న తర్వాత అర్థమైంది ఏదో మిస్ అయిందని. అదేంటిదా అని ఆలోచిస్తా ఉంటే మా అత్తయ్య అంది సోడా ఉప్పు వేయడం మర్చిపోయావు అని. సోడా ఉప్పు వేసుంటే కొంచెం మెత్తగా ఉండేవి. పర్లేదులెండి ఇప్పుడైనా బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం గట్టిగా ఉన్నాయి అంతే. మీరు మాత్రం మర్చిపోకుండా సోడా ఉప్పు వేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.